వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రేమ, త్యాగం, ఆప్యాయత. తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే తల్లి ప్రేమకు ప్రపంచంలో ఎలాంటి కొలమానం లేదు. అయితే కొందరు తల్లులు తమ సొంత బిడ్డలకే కాకుండా మరెందరో పసికందుల జీవితాలలో వెలుగులు నింపుతూ మాతృత్వానికి కొత్త అర్థం చెబుతుంటారు. అలాంటి అరుదైన తల్లుల్లో ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఒకరు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న గుత్తా జ్వాల క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం, 2014 కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి స్వర్ణ పతకం సాధించి భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించారు. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను ఓడించి దేశానికి గౌరవం తీసుకొచ్చిన ఆమె ఇప్పుడు అమ్మతనంతో మరోసారి సమాజం ముందు ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా తల్లిపాలు తన బిడ్డకే పరిమితమవుతాయి. కానీ గుత్తా జ్వాల ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తన బిడ్డకు అవసరమైనంత పాలిచ్చిన తరువాత మిగిలిపోయే తల్లిపాలను అవసరంలో ఉన్న ఇతర శిశువులకు అందించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతోనే తల్లి పాల దానం కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రతిరోజు సుమారుగా 600 మిల్లీలీటర్ల తల్లిపాలను సేకరించి చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులలో తల్లిపాలకు దూరమైన శిశువులకు అందిస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపుగా 60 లీటర్లకు పైగా తల్లిపాలను దానం చేశారు. ఈ పాలు ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టిన శిశువులకు ఆరోగ్య సమస్యల కారణంగా తల్లిపాలు అందుకోలేని చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తల్లిపాల దానం గురించి మొదట్లో తనకు పెద్దగా అవగాహన లేదని గుత్తా జ్వాల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే వైద్యుల ప్రోత్సాహం, వారి సూచనలతో ఈ కార్యక్రమంలో భాగమయ్యానని తెలిపారు. తల్లిపాలు అందని శిశువులకు దాతల నుండి సేకరించిన పాలు ఎంత విలువైనవో వైద్యులు వివరించారని తెలిపారు. వైద్య నిపుణుల ప్రకారం తల్లిపాలు శిశువులకు అత్యుత్తమ ఆహారం. అందుకే వాటిని లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. తల్లిపాలలో యాంటీబాడీలు, ప్రోటీన్లు, విటమిన్స్, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శిశువుల రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నెలలు నిండక ముందే జన్మించిన చిన్నారులకు తల్లిపాలు ప్రాణరక్షక ఔషధంగా పనిచేస్తాయి. గుత్తా జ్వాల చెప్పిన ప్రకారం 1 కేజీ బరువున్న చిన్నారికి కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు కూడా చాలా రోజుల వరకు ఉపయోగపడతాయి. అందుకే ఎక్కువ మంది బాలింతలు ముందుకు వచ్చి తల్లిపాల దానం చేస్తే ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రక్రియ అంత సులభం కాదు. ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి పాలను పంపు చేయవలసి వస్తుందని, అది శారీరకంగా అలసట కలిగించే ప్రక్రియ అని గుత్తా జ్వాల వెల్లడించారు. అయినప్పటికీ ఆ పాలు ఒక పసికందుకు ఆరోగ్యం, జీవితం అందిస్తున్నాయనే ఆలోచన తనకు అపారమైన సంతృప్తిని ఇచ్చింది అని చెప్పారు. నేటి ప్రపంచంలో తల్లిపాల విషయంలో కూడా విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలలో మహిళలు తల్లిపాలను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన జూలీ డేవిస్ అనే మహిళ తన తల్లిపాలను విక్రయించి గణనీయమైన ఆదాయం పొందినట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే అలాంటి ఉదాహరణలకి భిన్నంగా గుత్తా జ్వాల ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తల్లిపాలను దానం చేయడం విశేషం. క్రీడాకారిణిగా దేశానికి పతకాలు సాధించి గౌరవం తీసుకొచ్చిన గుత్తా జ్వాల ఇప్పుడు తల్లిపాల దానం ద్వారా మానవత్వానికి మరో రూపంగా నిలిచారు. తన సొంత బిడ్డతో పాటుగా మరెందరో పసికందుల జీవితాలలో ఆశాకిరణంగా మారారు. సమాజంలో తల్లిపాల దానం గురించి అవగాహన పెంచుతూ మరింత మంది తల్లులు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. నిజమైన మాతృత్వం అంటే కేవలం కడుపును పుట్టిన బిడ్డని మాత్రమే ప్రేమించడం కాదు, అవసరంలో ఉన్న ప్రతి పసికందును తన బిడ్డలా భావించి ఆదుకోవడంలో ఉంది. ఆ అర్థంతో చూస్తే గుత్తా జ్వాల కేవలం ఒక తల్లి మాత్రమే కాదు, ఎంతో మంది చిన్నారుల జీవితాలలో ఆశను నింపిన మరో అమ్మగా నిలిచారు. క్రీడా మైదానంలో సాధించిన విజయాల కంటే మానవత్వంతో చేసిన ఈ సేవే ఆమెను మరింత గొప్ప వ్యక్తిగా నిలబెడుతోంది.